పెద్దలకి పాదాభివందనాలు, అందరికీ నమస్కారం అండి. పిల్లలకి దీవెనలు. ఈరోజు దాసరి రంగముని గారి వర్ధంతి సందర్భంగా వాళ్ళ జ్ఞాపకార్థంతో ఈ చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన హార్మోనిస్ట్గా, కళాకారుడిగా కొన్ని వందల మంది కళాకారుల్ని తయారు చేయడం జరిగింది. ఈయనని వీళ్ళ పిల్లలు జ్ఞాపకార్థంగా ఈ ప్రతి సంవత్సరం సుమారు 7 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. వారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఈ రోజుల్లో ఇంత శ్రద్ధగా తండ్రి గురించి జ్ఞాపకార్థంగా చేయడం, అందులో ఆయనకి ఇష్టమైన కళల్లో పోటీలు పెట్టి దాని సందర్భంగా పిల్లల్ని ఎంకరేజ్ చేస్తూ ప్రైజెస్ ఇవ్వడం చాలా చాలా బాగుంది. అలాగే ఈరోజు ఇంకొక స్పెషల్ ఏంటంటే దాడిచర్ల హరి సర్వోత్తమరావు గారి వర్ధంతి సందర్భంగా పొద్దున ఈ కర్నూలు టౌన్లోనే సుబ్రాయుడు అనే ఒక ఇంజనీర్ గారి జీవన సాఫల్య అవార్డుతో వారి ఇంటికి వెళ్ళి సత్కరించడం జరిగింది. అలాగే కేవీఆర్ కాలేజ్తో ఒక మంచి ప్రోగ్రాం చేయడం జరిగింది. ఇది ఎందుకు చెప్తున్నానంటే మన సాంప్రదాయాలు, పాత వ్యక్తుల్ని జ్ఞాపకార్థంగా మనమంతా స్మరించుకుంటూ వారికి ఏవైతే ఆశయాలు, కళలు ఉన్నాయో వాటిని కూడా బ్రతికించుకుంటూ ముందుకెళ్తే మన తరం, ముఖ్యంగా ఈ కళల్లో చదువుతో పాటు ఒక కళ ఏదైనా కావచ్చు, అది స్పోర్ట్స్ కావచ్చు, ఈ కళారంగంలో ఏ ఐటమ్స్ అయినా కావచ్చు, అది ఉంటే పిల్లల్లో ఎక్స్ట్రా టాలెంట్ బయటపడుతుందండి. దయచేసి ఇక్కడికి వచ్చిన తల్లిదండ్రులందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ కళని డిగ్రీ వరకు వాళ్ళ వెంట ఉండి మీరు ప్రోత్సహిస్తే మంచి రిజల్ట్స్ చూస్తారు. నా ప్రాక్టికల్ అనుభవంతో చెప్తున్నాను. అలాగే దాసరి రంగముని గారి కుటుంబ సభ్యులకి, వారి పిల్లలకి, అందరికీ పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. హరికిషన్ గారు శ్రీ భరద్వాజ్ గారికి ముఖ్య అతిథులచే ఇప్పుడు సన్మానం జరుగుతుంది. ఈ కళాశాల జరుగుతున్న ఒక్కసారి మరొక 5 నిమిషాల్లో మనం క్లాసికల్ డ్యాన్స్ చూసుకున్నాం. చివరిలో పార్టిసిపేషన్ చేసిన ప్రతి ఒక్కరికి సర్టిఫికెట్ ప్రదానం ఉంటుంది. దయచేసి అందరూ కూచిపూడి నృత్య ప్రదర్శన తిలకించవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ మల్లికార్జున నాయక్ గారు రెడీగా ఉండవలసిందిగా వచ్చిన మృదంగం అధ్యాపకులు. మల్లికార్జున నాయక్ గారు రావాల్సింది వచ్చున్నాం. ఒక్కసారి గట్టిగా చెప్పండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ మా బాల సాహిత్యం, మా ఉపాధ్యాయులు, రచయితలు, కవులు, ప్రత్యేక అతిథి హరికిషన్ గారిని కూర్చోవలసిందిగా వచ్చు. సార్ అరసం అభ్యుదయ రచయితల సంఘం గౌరవ అధ్యక్షులు కూడా సార్ గారు. సో వారిని మేము సత్కరించడం ఎంతో సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సార్.